నమస్తే. అంకురం కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మికత, సన్యాసం స్వీకరించడం, ఇవి రెండు భిన్న పదాలుగా కనిపిస్తున్నా అంతిమ లక్ష్యం ఒకటే. మనిషిని మనిషిలో కనుక్కోవడం, మనిషిలోనే దైవత్వాన్ని చూడడం, మానవ సేవే మాధవ సేవ అని గుర్తించడం, బాధ్యత ఎరిగి ప్రవర్తించడం, పేదల పట్ల, దీనుల పట్ల జాలితో, దయతో కాకుండా వారు మనలో ఒకరే అనే ఎరుకతో పనిచేయడం, వారి కోసం తపన పడడం, కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డలతో పాటు విద్య, ఆరోగ్యం అందుబాటులోకి వచ్చేలా కృషి చేయడం. ఇలాంటి కార్యాచరణతో 100 ఏళ్లుగా పనిచేస్తున్న సంస్థే భారత సేవాశ్రమ సంఘ్. నేటి అంకురం. హైదరాబాద్లో రామకృష్ణ మఠ్ తెలిసిన వారికి దానికి కాస్త ఎడంగా కనిపించే భారత సేవాశ్రమ్ సంఘ్ కూడా తెలుస్తుంది. చాలా మంది ఇవి రెండు ఒకటే అనుకుంటారు. కానీ కాదు. భారత సేవాశ్రమ సంఘు 100 ఏళ్ల చరిత్ర ఉంది. भारत सेवाश्रम संघ एक फिलंथ्रपी चैरिटेबल और रिलीजियस ఆర్గనైజేషన్. భారత సేవాశ్రమ సంఘ్ అనేది ఓ దాతృత్వ సేవా సంస్థ. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం కలకత్తాలో ఉంది. ఆచార్య స్వామి ప్రణవానంద మహారాజ్ భారత సేవాశ్రమ సంఘ్ని స్థాపించారు. బంగ్లాదేశ్లో పుట్టిన స్వామి ప్రణవానంద మహారాజ్ చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక భావజాలం ఉన్న వ్యక్తి. భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో ఈయన చెరగని ముద్ర వేశారు. మహాయోగి. ఉపన్యాసాలతో, గ్రంథ పఠనాలతోనే కాదు, సేవతో మానవుల్లో ఆధ్యాత్మిక చింతన కలిగించవచ్చనేది స్వామి ప్రణవానంద మహారాజ్ ప్రగాఢ విశ్వాసం. అదే మానవజాతిని సన్మార్గంలో నడుపుతుందని విశ్వసించేవారు. తన జీవితాన్నంతా మానవ సేవ కోసమే అంకితం ఇవ్వాలనుకుని 1917లో ఓ సంస్థను స్థాపించారు. ఈ సంస్థనే 5 ఏళ్ల తర్వాత, అంటే 1923లో భారత సేవాశ్రమ సంఘంగా మారింది. తర్వాత 4 ఏళ్లకు సంస్థ చేస్తున్న సేవలకు గుర్తింపు లభించి 1860లో చట్టం ప్రకారం రిజిస్టర్ కూడా చేశారు. ప్రణవానంద మహారాజ్ ఉద్దేశాలు, సేవా తత్పరత నచ్చిన వందలాది మంది సన్యాసులు, వేలాది మంది కార్యకర్తలు ఆయన్ని అనుసరించారు. సర్వసంగ పరిత్యాగులైన వీరు నిస్వార్థంతో మానవ సేవలో నిమగ్నమయ్యారు. धीरे धीरे इसको एक्सपेंड करके अभी 500 ब्रांचेस है. బంగ్లాదేశ్లోని బజిత్పూర్లో మొదలైన భారత సేవాశ్రమ సంఘ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు 500 శాఖలుగా విస్తరించింది. అసలు భారత్ సేవాశ్రమ సంఘం పేరులోనే దీని ఉద్దేశం అర్థమవుతుంది. దీంట్లో భారత్ అంటే ప్రతి భారతీయుడికి ఆధ్యాత్మిక అవగాహన, నిరంతరం భక్తి భావనను తెలపడం. సేవ అనగా సంఘంలోని ప్రతి వ్యక్తి సంపూర్ణ సేవాభావంతో అంకితమై తనకు తానుగా మానసికంగాను, శారీరకంగా, ఆధ్యాత్మికంగా, నీతి నియమానుసారంగా దేశానికి నిస్వార్థ సేవలను అందించటం. ఆశ్రమం అంటే ప్రాచీన వేదాలలో వర్ణాశ్రమం గురించి చెప్పినట్టుగా ప్రతి వ్యక్తి
క్రమశిక్షణతో, నీతి నియమాలతో, సత్యాన్వేషణ కోసం తనను తాను ఆత్మ పరిశీలన చేసుకునేవాడుగా ఉండాలి. ఇక సంఘం ఒక కూటమి. ఆ సంఘం అనేది సజీవమైన వ్యవస్థ. ఆచార్యుడే ఆ సంఘానికి శరీరం, ఆత్మ. తనను తానుగా సమర్పించుకున్న వాళ్ళు నిస్వార్థ సేవకులు. ఈ సంఘానికి వివిధ భాగాల్లాంటివారు. సంఘం తన విధి విధానాలతో, నిరంతర ఆచరణ యోగ్యంతో సజీవ సంపద కలిగి వివిధ రకాల మానవాళికి సేవలందించగలిగేది. అంతేకాక ఒక పటిష్టవంతమైన, ఒక శక్తివంతమైన జాతిని నిలిపేదిగా ఉంటుంది. ఇంతటి మహోన్నత ఉద్దేశ్యం భారత సేవాశ్రమ సంఘం పేరులోనే కనిపిస్తుంది. కొంతమంది కొన్ని పనుల కోసమే పుడతారు. ఆ పనులు పూర్తవగానే ఎలా వచ్చారో అలాగే నిష్క్రమిస్తారు. ఆచార్య ప్రణవానంద మహారాజు కూడా అంతే. పుట్టుకతోనే ఆధ్యాత్మిక భావాలు కలిగిన ఆయన 17 సంవత్సరాలకే గురు ఉపదేశం పొంది 21 సంవత్సరాలకు ఆశ్రమం స్థాపించి దేశ విదేశాల్లో ఆశ్రమ శాఖలు విస్తరించేలా చేసి జీవితాన్నంతా మానవ సేవకే అంకితం చేసిన ప్రణవానంద మహారాజ్ 45 సంవత్సరాల చిన్న వయసులోనే మరణించారు. भारत सेवाश्रम का जो एक्टिविटीज है ये पूरा डाउन टू अर्थ. భారత సేవాశ్రమ సంఘం ముఖ్య ఉద్దేశ్యం పేదవారికి, దీనులకు సేవ చేయటం. దేశంలోని ఏ శాఖలో అయినా వీటినే పాటిస్తారు. వీటిని దృష్టిలో పెట్టుకునే విద్య, ఆరోగ్యం వంటి విషయాల్లోనూ పనిచేస్తారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వారికి సహాయం చేయటం, ఆహారం సరఫరా చేయటం, ఇంకా ఉచిత ఆరోగ్య క్యాంపులు నిర్వహించటం, వరదల్లో, తుఫానుల్లో నష్టపోయిన వారిని ఆదుకోవటం, ఇవన్నీ భారత సేవాశ్రమ సంఘం చేసిన పనులే. దీంతోపాటు సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నవారిని ఆదుకోవటానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. బాలికా విద్య కోసం కృషి చేస్తోంది. నాగాలాండ్లో మొట్టమొదటి మహిళా కళాశాల ప్రణవానంద ఉమెన్స్ కాలేజీని ప్రారంభించారు. దీంట్లో దాదాపు 200 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. వీటితో పాటు మిగతా ఎన్జీఓలతో కలిసి బీదరికంలో ఉన్న 3వ ప్రపంచ దేశాలైన గయానా లాంటి దేశాల్లోనూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దేశంలోనే కాదు, కెనడా, బంగ్లాదేశ్, నేపాల్, ఫీజీ, కరేబియా, సౌత్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా, కరేబియన్, ఈస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్, మలేషియా, ఇంకా ఇండోనేషియాలో కూడా భారత సేవాశ్రమ సంఘం బ్రాంచులున్నాయి. వేలాది మంది సన్యాసులు ఈ పనిలో అంకిత భావంతో పనిచేస్తారు. వీరికి కార్యకర్తలు తోడవుతారు. భక్తులు సహాయం అందిస్తారు. వీరందరి సహకారం వల్లే భారత సేవాశ్రమ సంఘం విజయవంతంగా తన కార్యక్రమాలను కొనసాగించగలుగుతుంది. భారత సేవాశ్రమ సంఘు హైదరాబాద్తో 80 ఏళ్ల అనుబంధం ఉంది. 1934లో హైదరాబాదులో మొదలైన కార్యకలాపాలు 1956 వచ్చేసరికి ప్రస్తుతం ఉన్న ఆశ్రమం స్థానంలో స్థిరపడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 60 ఏళ్లుగా ఇక్కడి నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. रिलीजियस मीन्स हम लोग हिंदू है मगर हम लोग पूरा सब कम्युनिटी के लिए काम करते ही रहता. हमारा जो हैदराबाद है, हैदराबाद में 1956 में 1934లో హైదరాబాద్లో భారత సేవాశ్రమ సంఘం ఏర్పాటు కొరకు అద్వైతానందజీ మహారాజ్, ప్రజ్ఞానందజీ మహారాజులు హైదరాబాద్కొచ్చారు. దోమలగూడలోని హనుమాన్ దేవాలయంలో ఆధ్యాత్మిక బోధనలు, యోగా కేంద్రం మొదలుపెట్టారు. ఈ టైంలోనే ఆశ్రమంలున్న 2 సన్యాసులు హఠాత్తుగా చనిపోయారు. అయినా సేవా కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా ముందుకు నడిచారు. 1956లో ఇప్పుడున్న సొంత భవనంలోకి మారాం. లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్న ఈ భవనాన్ని 1956లో అప్పటి హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు ప్రారంభించారు.
సంఘం అన్ని కార్యక్రమాలు ఇక్కడి నుండే జరుగుతాయి. విశాలమైన ఆవరణలో ఓవైపు ఆచార్య ప్రణవానంద మహారాజ్ పరమశివుడి దేవాలయం కనిపిస్తుంది. ఈ ప్రాంగణం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు వేదికగా పనిచేస్తోంది. हम 1983 में आया, आने के बाद हम लोग నేను ఈ ఆశ్రమానికి 1983లో వచ్చాను. ఇక్కడ నాతో పాటు మొత్తం 5 మంది సన్యాసులు ఉన్నాం. మేమంతా కలిసి దీన్ని మెల్లిమెల్లిగా డెవలప్ చేశాం. ఇక్కడ మా ప్రాంగణంలో ఓ గెస్ట్ హౌస్ నిర్మించాం. వేరే ప్రాంతాల నుంచి ఆరోగ్య కారణాలతోనో ఇంకే అవసరాల కోసమో ఇక్కడికి వచ్చేవారికి ఇక్కడ ఉచిత సదుపాయం కల్పిస్తాం. ఎక్కువగా హాస్పిటల్స్లో చూపించుకోవటానికి వచ్చేవారే ఉంటారు. ఈ రూముల్లో అన్ని సదుపాయాలు ఉంటాయి. ఆహారం మాత్రం బయట నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీన్ని 3 అంతస్తుల్లో నిర్మించాం. మొత్తం 39 గదులున్నాయి. అయితే అడ్వాన్స్ బుకింగ్ లాంటూ ఏమీ ఉండవు. ఎవరు ముందొస్తే వాళ్ళకి రూములు కేటాయిస్తాం. मैं वेस्ट बंगाल बहरमपुर से आया हूँ। हमने यहाँ एलबी प्रसाद में आग दिखाने के लिए आए हैं। मेरे हस्बैंड के और मेरे बेटे को दिखाया हमने। वो जो प्रीचिंग पार्टी में स्वामी जी लोग जाते हैं, वो हमारी मदर इन लॉ और फादर इन लॉ भारत सेवाश्रम के दीक्षित है। उन्होंने बताया कि जब जो हैदराबाद में दिखाने जाओगे तो इन स्वामी आश्रम में रह सकते हो। तो उन्होंने कॉन्टैक्ट कर दिया यहाँ के स्वामी जी से। तो हम लोग आ गए, तो रह 5-6 दिन हो गए हम लोग आए, डॉक्टर दिखाया। तो यहाँ पे फैसिलिटीज़ अच्छा है, बिजली है हर टाइम और पानी भी है और सब कुछ ठीक ठाक ही है। यहाँ पे कोई चार्ज नहीं है, हम लोग शौक से जो देते हैं वही। రూకీ చెప్పింది విన్నారు కదా. పశ్చిమ బెంగాల్ నుండి ఇక్కడికి భర్త కొడుకుకు ఎల్వి ప్రసాద్లో ట్రీట్మెంట్ కోసం వచ్చింది. పశ్చిమ బెంగాల్లోని భారత సేవాశ్రమ సంఘంలో తన అత్తమామలకున్న అనుబంధం వల్ల ఇక్కడ ఆమెకు వసతి సులభమైంది. 10 రోజులైనా సరే ఆమె కుటుంబానికి ఉచిత వసతి ఉండడం వల్ల చికిత్స మీద దృష్టి పెట్టడం సులభమైంది. ఇలాంటి వారు ఎంతో మంది ఈ సంఘం ద్వారా లబ్ధి పొందుతున్నారు. और जो एनी नेचुरल कैलामिटी में हम लोग जाके దీంతో పాటు ఇక్కడ ప్రతి సోమవారం ఉచిత వైద్యశాల నిర్వహిస్తాం. ఇక్కడ లైబ్రరీ కూడా ఉంది. కేవలం ఒక్క హైదరాబాద్లోనే కాదు, తెలంగాణలోని 6 జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 10,000 మంది విద్యార్థులకు ఫ్రీగా నోట్బుక్స్ పంపిణీ చేస్తాం. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు బాధితుల్ని ఆదుకోవటానికి ముందుంటాం. 2007లో కర్నూలు వరద బాధితుల్ని ఆదుకునేందుకు మా బృందాలు బాగా పనిచేశాయి. కర్నూల్లో ఆ టైంలో బాగా చలి ఉంది. వరద బాధితులు చలికి తట్టుకోలేకపోయేవారు. వారికి దుప్పట్లు కావాల్సి ఉంటుందని అధికారులు చెప్పగానే 3 లక్షలు పెట్టి 2,000 దుప్పట్లు కొనుగోలు చేసి పంపిణీ చేశాం. ఇక ఆంధ్రాలో ఉప్పెన వచ్చినప్పుడు, లాతూర్ భూకంపం వచ్చినప్పుడు, హుదూద్ తుఫాన్ టైంలో విశాఖలోనూ మా సేవలు చేశాం. నేపాల్ భూకంప బాధితులకు సహాయం చేశాం. ప్రమాదంలోని బాధితులకు తక్షణమే ఆకలి దప్పులు తీర్చేందుకు మొదటగా ప్రయత్నిస్తాం. బిస్కెట్ ప్యాకెట్లు, మంచినీటి ప్యాకెట్లు పంచుతాం. తర్వాత దుప్పట్లు, వంట పాత్రలు, బియ్యం, పప్పులు ఇస్తాం. ఇక ఉండడానికి వీలుగా అంటే గుడిసెల పైకప్పుగా ఉపయోగించుకునేందుకు ప్లాస్టిక్ కవర్లను పంచిపెడతాం. చీరలు, దుప్పట్లు కూడా పంచుతాం. ఆదివాసీల కోసం ఎక్కువగా వీరు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఖమ్మం, భద్రాచలం ప్రాంతాల్లోనే ఆదివాసీలను ఆదుకోవడానికి, వారికి సరైన విద్యను, వైద్యాన్ని అందించడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడి అడవుల్లో చికెన్ గున్యా సోకినప్పుడు ప్రాణాలకు తెగించి మరీ వారికి వైద్య సహాయం అందించేలా కృషి చేసిన ఘనత కూడా వీరిదే. ఆధ్యాత్మిక బోధనలకే ఎక్కువ సమయం వెచ్చించే సన్యాసులు ఇక్కడ కనిపించరు. కార్యాచరణలో సాటి మనిషికి సహాయం చేసే పనిలో నిమగ్నమైన సన్యాసులు మాత్రమే ఇక్కడ కనిపిస్తారు. इधर लेफ्ट साइड में एक बिल्डिंग है, उसको जो आदमी को कोई
इंतजार होने के बाद जो लास्ट टाइम 10 डेज 11 12 13 डेज करते हैं उसके लिए हम लोग ఇక్కడ ఎడమ దిక్కు కనబడుతోంది కదా, ఈ బిల్డింగ్లు ఈ మధ్యలోనే కట్టించాం. ఇక్కడ చనిపోయిన వారికి శ్రాద్ధ కర్మలు నిర్వహించుకోవటానికి వీలుగా దీన్ని నిర్మించామండి. ఇక్కడే బ్రాహ్మణులు దొరుకుతారు. వాళ్ళు 10 రోజుల దినకర్మల్ని శాస్త్రోక్తంగా చేపిస్తారు. దీనికోసం విశాలమైన హాలు, వంటిల్లు, అన్ని సదుపాయాలతోని ఉన్న గదులు ఉన్నాయి. ఒకేసారి 10 మంది కర్మలు నిర్వహించుకునే వసతి ఇక్కడుంది. ఇక్కడ అన్ని రోజు ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళకి కర్మలు చేస్తారు. దహనం చేసేసి రెండో రోజుని కర్మ మొదలు పెడతారు. ఇక్కడ అన్ని జాతుల వారికి ఇస్తారు. కానీ సూదరులకు మాత్రం ఇక్కడ భోజనం సదుపాయం ఉండదు. ఎవరు క్యాటరింగ్ వాళ్ళు తీసుకొస్తారు, వాళ్ళు కార్యక్రమాలు చేస్తారు, వాళ్ళు బ్రాహ్మణ్ని తీసుకొస్తారు, వాళ్ళు అన్ని కార్యక్రమం చేసుకొని పోతారు. అంతే. ఇక నీళ్ళ ఫెసిలిటీ అంతా బాగుంది. భారత సేవాశ్రమ సంఘం సేవలను గుర్తించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ వారు 2 అంబులెన్స్ వాహనాలను అందించారు. ఇవి 2 అత్యవసర పరిస్థితుల్లో ఉచితంగా రోగులను ఆసుపత్రికి తరలించడానికి ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని ఏ ఆసుపత్రికైనా ఈ అంబులెన్స్ సౌకర్యం ఉంది. దీంతో పాటు శవయాత్ర వాహనం కూడా ఏర్పాటు చేశారు. 2006 నుండి ఈ సేవ అందుబాటులో ఉంది. దిక్కులేని శవాలను తరలించడానికి గాంధీ ఆసుపత్రి వారు ఈ వాహన సేవలను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. అంతేకాదు, దహన సంస్కారాలు నిర్వహించుకోలేని పేదరికంలో ఉన్నవారికి ఈ సంఘం వాళ్లే ముందుకొచ్చి ఖర్చులు భరించి దహన సంస్కారం నిర్వహించే సౌకర్యమూ ఉంది. భారత సేవాశ్రమ సంఘం సేవలకు గుర్తింపు చెప్పాలంటే ఒక చిన్న ఉదాహరణ చాలు. जी हमारा ये रोड भारत सेवाश्रम संघ का जो नामकरण किया GHMC లోయర్ ట్యాంక్బండ్లో ఉన్న ఈ రోడ్డుకు భారత్ సేవాశ్రమ్ సంఘ్ పేరుతో భారత్ సేవాశ్రమ్ సంఘ్ మార్గ్గా ప్రకటించారు. మా సేవలను గుర్తించిన హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ CBSK శర్మ దీనికి ఆమోదం తెలిపారు. మాకు ఇది ఎంతో గర్వకారణంగా అనిపిస్తుంది. అంతేకాదు, అవసరార్థులు మా సంస్థకు రావటం ఇది సులభమయ్యింది. 2006 నుంచి ఈ రోడ్డుకు భారత సేవాశ్రమ్ సంఘ్ అనే పేరు పెట్టారు. 10 మార్గదర్శకాల బాటలో ఈ సంఘం పనిచేస్తుంది. ఆత్మ పరిశీలన, సమాజ శ్రేయస్సు కోసం పనిచేయడమే గమ్యం. తనను తాను మరిచిపోయినప్పుడే నిజంగా చనిపోవడం, వీరత్వం, మంచి నడవడి, దురాచార నిర్మూలనకు పాటుపడడమే నిజమైన నీతి అలవాట్లు. ఓపిక, పట్టుదల, నిబద్ధత, శ్రమలే శక్తి కోసం మంచి మార్గాలు. సోమరితనం, వాయిదా వేసే విధానం, జడత్వం, కామవాంఛ, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం, తప్పించుకునే స్వభావం ఇవే మనిషికి అసలు శత్రువులు. స్వీయ త్యాగం, స్వీయ క్రమశిక్షణ, సత్యాన్వేషణ, పట్టుదలలే మతం. ఆత్మ పరిశీలన, ఆత్మ విచారణ, ఆత్మ నివేదనలే నిజమైన జీవితాలు. చెడు ప్రవర్తన, పిరికితనం, ఓడిపోతానన్న భయం, అహంకారం, స్వార్థాలే నిజమైన పాపాలు. ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం, ఆత్మావగాహనలే నిజమైన ఆస్తులు. పట్టుదల, శక్తి, ఆత్మవిశ్వాసం, తపనలే నిజమైన స్నేహితులు అనే 10 దివ్య సందేశాల ఆధారంగా గత 100 ఏళ్లుగా నడుస్తున్న సంస్థ భారత సేవాశ్రమ సంఘం. సమాజం మార్పుకు పనిచేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో దారి. అలా 100 ఏళ్ల ఆధ్యాత్మిక మార్గం భారత సేవాశ్రమ సంఘానిది. ఆధ్యాత్మికత అనగానే మతంగా చూసే నేటి పరిస్థితుల్లోనూ ఎంతో నిబద్ధతతో మానవ సేవకే అంకితమైన సంస్థ ఇది. వచ్చే ఏడు 100 ఏళ్ల ఉత్సవానికి సిద్ధమవుతోంది. ఇది ఇవాల్టి అంకురం. వచ్చే వారం మరో అంకురంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.